అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ 'ప్రాణదాతకు వందనం'. రచించిన వారు జయంతి గారు. కథలోనికి వస్తే, ఏవండి, మనం ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని, ఎన్నో సమాధానం దొరకని సమస్యలను కూడా ధైర్యంగా ఎదుర్కొన్నాం. కానీ ఇదేదో అర్థం కాని, తేల్చుకోలేని అవస్థ. ఏంటో మనసేమీ బాగోలేదు అంది ప్రకృతి తన భర్త ప్రకాష్తో. మనం ఒక్కరమే ఫేస్ చేయట్లేదు కదా ప్రకృతి. బీ బ్రేవ్, మనం ధైర్యంగా ఉండాలిప్పుడు అన్నాడు ప్రకాష్. ఏమోనండి, నాకైతే చాలా భయంగా ఉంది. ప్లీజ్ నువ్వు అధైర్యపడవద్దు, నీకు నేనున్నాను కదా అన్నాడు ప్రకాష్. ఇలాంటి ఒక సందిగ్ధ పరిస్థితి నాకు వస్తుందని నేను ఏమాత్రం ఊహించలేదు. ఎందుకంటే అనారోగ్యరీత్యా నేను ఇల్లు దాటి బయటకు రాను కాబట్టి. ఒకవేళ వస్తే ఎవరి ద్వారానైనా అంటుకుంటే ట్రీట్మెంట్కు సరిపోయేంత డబ్బు మా దగ్గర లేదు. అయినా ఇలాంటి మహమ్మారి బారిన పడాలని ఎవరైనా కోరుకుంటారా? నా పిచ్చి కానీ మనసులోనే అనుకుంది ప్రకృతి. ప్రకాష్లు భార్యాభర్తలు. వాళ్ళు ఉండేది అపార్ట్మెంట్లో. కోవిడ్ వల్ల సిటీలో లాక్డౌన్ పెట్టినప్పటి నుండి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళటం లేదు. ప్రకృతికి గత 4 రోజుల నుంచి తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, ఛాతీలో ఏదో బరువు పెట్టినట్లు భారంగా అనిపిస్తుంది. ఈరోజు నొప్పులు ఇంకా ఎక్కువయ్యాయి. అదే మాట ప్రకాష్తో చెప్పింది ప్రకృతి. నువ్వు వేసుకునే మెడిసిన్స్ ఏమైనా మర్చిపోయేవేమో ప్రకృతి, ఒకసారి చూడు అన్నాడు. లేదండి, నేనెందుకు మర్చిపోతాను? లాస్ట్ ఇయర్ ఎంత ఇబ్బంది పడ్డానో ఆ జ్ఞాపకం ఎలా మర్చిపోతాను? టైం టు టైం వేసుకుంటున్నానండి ఏదో ఆలోచిస్తూ అంది ప్రకృతి. పోయిన సంవత్సరం ప్రకృతి హెల్త్ పూర్తిగా పాడైపోయింది. ఏమైందో ఏమో తెలియదు. బెడ్ సిక్ అయ్యే పరిస్థితి. ఆమె వద్దన్నా వినకుండా ఇంట్లో వాళ్ళు ఆమె పరిస్థితి చూసి హాస్పిటల్కు తీసుకుని వెళ్ళారు. డాక్టర్ పరీక్ష చేసి, ఇన్నాళ్ళు ఏం చేస్తారు? ఈమె పరిస్థితి ఏం బాగోలేదు, ఈ టెస్టులు చేయించి తీసుకుని రండి. తన కండిషన్ చూసి జాయిన్ చేయాల్సి వస్తే రావచ్చు, అప్పటి వరకు ఈ మెడిసిన్స్ వాడండి అని చెప్పింది. ప్రకాష్కు గుండె జారిపోయింది. తనకొచ్చే జీతం అంతంత మాత్రమే. ఇప్పుడా నెల మధ్యలో ఉన్నారు. ఖర్చు ఎంత అవుతుందో ఏమో అనుకుని అదే మాట డాక్టర్తో అన్నాడు ప్రకాష్. మీరు నిమ్స్కు వెళ్ళండి సార్, మీది గవర్నమెంట్ జాబ్ కదా. అవునండి అన్నాడు. అయితే ఇంకేం, హెల్త్ కార్డు తీసుకుని వెళ్ళండి. డాక్టర్తో కన్సల్టేషన్ తీసుకుని నేను చెప్పిన టెస్టులు, ప్రిస్క్రిప్షన్ చూపించండి. వాళ్ళు రాసే ప్రిస్క్రిప్షన్లో ఈ టెస్టులు మెన్షన్ చేయమంటే చేస్తారు. ఇవన్నీ హెల్త్ కార్డు పైన అవుతాయి. ఒకవేళ కాకపోతే ఆ టెస్టులకు మనీ పే చేయాల్సి ఉంటుంది. కంగారు పడకుండా 2 రోజుల లీవ్ పెట్టుకోండి. ఒక రోజులో పని అవ్వదు అంది డాక్టర్ భార్గవి. మనసులోనే డాక్టర్కు కృతజ్ఞతలు మరీ చెప్పుకొని, నాకింతవరకు తెలియదు డాక్టర్ గారు, ఇలా ఫ్రీగా అవుతే మాకు కొంచెం హెల్ప్ అవుతుంది. ప్రతిదానికి ఇలా రావటం, హాస్పిటల్ చుట్టూ తిరగటం, మాటికి టెస్టులు చేయించటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు చెప్పారుగా, ఇప్పుడే వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుంటాను. థ్యాంక్ యూ మేడం అన్నాడు ప్రకాష్. అంతవరకు నేను రాసిన మెడిసిన్స్ వేసుకోండి, మర్చిపోవద్దు అంది డాక్టర్. అలాగే అంటూ ప్రకాష్, ప్రకృతి వాళ్ళ అబ్బాయి బయటకు వచ్చి అప్పటికప్పుడే నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ఫిజిషియన్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి చూపించారు. డాక్టర్ భార్గవి రాసిన రిపోర్ట్ చూసి తను టెస్ట్ చేసి ఇంకా కొన్ని టెస్టులు కలిపి రాశారు డాక్టర్. రేపు మళ్ళీ వచ్చి టెస్టులకు ఇవ్వండి. ఇప్పుడు టైం అయిపోయింది అన్నాడు డాక్టర్ కిరణ్. సరే అని బయటకు వచ్చి కాస్త ఊపిరి తీసుకుంటూ, ఇన్నాళ్ళు ఏవేవో ప్రైవేటు హాస్పిటల్ చుట్టూ తిరిగి వాళ్ళు చేయించుకోమన్న టెస్టులన్నీ చేయించాం, కానీ ఫలితం ఏమీ లేదు. ఇప్పుడు ఇక్కడ నయమవుతుందా అనే అనుమానం అందరిలో కలిగింది. ప్రకృతి మాత్రమే తన అనుమానం బయటకు అంది. మామ్, ఎందుకలా ఏదేదో అనుకుంటావు? మనకు హెల్త్ కార్డు పైనే కదా ట్రీట్మెంట్ కూడా. సో డోంట్ వరీ, ఏదైనా ఉంటే చెప్తారు అని సముదాయించాడు కొడుకు రోహన్. రిపోర్ట్స్లో ఏముంది డాక్టర్ అని సీరియస్గా రిపోర్ట్స్ను చూస్తున్న డాక్టర్ వెంకట్ను అడిగాడు ప్రకాష్. సిస్టమ్స్ అన్నీ కాస్త అనుమానంగా అనిపిస్తున్నాయి. సిమ్టమ్స్ అన్నీ కాస్త అనుమానంగా అనిపిస్తున్నాయి. 1 minute అంటూ కంప్యూటర్లో ఏదో సెర్చ్ చేశాడు. యు ఐ గాట్ ఇట్ అంటూ వీళ్ల వైపు తిరిగి, మీరు ఆర్థరైటిస్తో బాధపడుతున్నారేమో అనే డౌట్ వస్తుంది.
మీరొక్కసారి టెన్షన్ పడకండి, నేను చెప్పేది వినండి అన్నాడు డాక్టర్ వెంకట్. వాళ్లకు ఏంటో ఏమీ అర్థం కాలేదు. అదేమన్నా పెద్ద జబ్బండి అంది ప్రకృతి. అదేం లేదమ్మా, సరిగ్గా మెడిసిన్స్ వాడితే త్వరలోనే తగ్గుతుంది. మీరు వెళ్ళి రుమటాలజీ డిపార్ట్మెంట్కు వెళ్ళి డాక్టర్ ఫణి గారిని కలవండి అన్నాడు. అందరూ వెళ్ళి లైన్లో నిలబడి వీళ్ళ నంబర్ వచ్చే వరకు వెయిట్ చేసి ఎట్టకేలకు మాట్లాడారు. అక్కడ ఎంతోమంది ఇదే వ్యాధితో బాధపడుతున్న వాళ్ళున్నారు. కాస్త భయపడింది ప్రకృతి. టెస్టులు మళ్ళీ చేయించారు. బ్లడ్ తక్కువగా ఉంది అంటూ ఏదేదో చెప్పాడు డాక్టర్ ఫణి. ఆ సంభాషణ సారాంశం మీకు ఎనీమియా వచ్చింది అని. ఇదేంటి మనం ఏదో అనుకుంటే ఏదో చెప్తున్నారు అనుకున్నారు. మెడిసిన్స్ కంటిన్యూస్గా 1 year వాడాలి అన్నారు. అదిగో అలా అప్పటి నుండి హాస్పిటల్ చుట్టూ తిరగటం, రాసిచ్చిన మందులు, అప్పటి నుండి ఎప్పుడూ వేసుకునే మెడిసిన్స్ అప్పుడే వేసుకుంటున్నారు. టైంకి వేసుకుంటే త్వరగా తగ్గుతుందని అన్నారు డాక్టర్. అందుకే ఏమీ కాదులే మమ్మీ, ముందు ఇది చెప్పు, నీకు ఇంకా ఏమేమనిపిస్తుంది అంది దగ్గరగా కూర్చుని కూతురు క్రాంతి. లోపల జ్వరం ఉన్నట్లుంది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, తలనొస్తుంది, దగ్గు వచ్చినట్లు అనిపిస్తుంది, ఛాతీలో బరువు పెట్టినట్లుగా ఉందమ్మా అంది ప్రకృతి. ఒకసారి టెంపరేచర్ చూద్దామని చూశారు. అమ్మా ఒకసారి టెంపరేచర్ చూసుకోండి. చూశాను. 101, 99, 7, 102 ఇలా ఒకే గంటలో ఇన్ని రకాలుగా చూపించింది. బయట వాతావరణం అసలు బాగాలేదు. ఎందుకైనా మంచిది కోవిడ్ టెస్ట్ చేయిద్దామని డయాగ్నోస్టిక్ సెంటర్కి తీసుకెళ్ళి టెస్ట్కు ఇచ్చాడు ప్రకాష్. ఈరోజు రిపోర్ట్స్ వస్తాయి అంటూ భయపడసాగింది ప్రకృతి. నీరసంతో అలాగే పడుకుంది. 2వ తేదీ నుండి ఇలాగే ఉంది. టెస్ట్ రిపోర్ట్స్ వచ్చే వరకు ఎవరూ నా దగ్గర కూర్చోకండి అని ఒక్కతే సపరేట్ రూమ్లో ఉంటుంది. మనం ఎవరికి అన్యాయం చేయలేదు. ఎట్టి పరిస్థితుల్లో మనకు ఏం కాదు. ధైర్యంగా ఉండు అన్నాడు ప్రకాష్. ఇది న్యాయాల గురించి మాట్లాడుకునే సమయం కాదు. మన గురించి మనం జాగ్రత్తగా ఉండే సమయం. మన ఇంటికి మన అమ్మాయి ఫ్రెండ్ వచ్చింది, వెళ్ళింది కదా. ఆ అమ్మాయి ఓ గంట సేపు ఇక్కడే ఉండి వెళ్ళింది. ఆ అమ్మాయికి పాజిటివ్ వచ్చిందట. తను నాతో చాలాసేపు గడిపింది. కాబట్టి కోవిడ్ వచ్చిందేమో అని అనుకుంటున్నాను అంది. అది నిజమే కదా అనుకున్నారు వాళ్ళు. కానీ నువ్వు వర్రీ కాకు మమ్మీ, నీకు ఏం కాదు. ఒకవేళ వచ్చినా ధైర్యంగా ఉండాలి అని ధైర్యం చెప్పింది కూతురు. మాటల్లోనే మెయిల్ వచ్చిందని ఫోన్లో ఓపెన్ చేసి చూసుకుంది ప్రకృతి. కళ్ళల్లో నీటి తెరలు కట్టాయి. ఏడుస్తూనే ఉంది. అందరూ ఓదార్చారు. అయినా ఏడవటం ఆగలేదు. అమెరికాలో ఉన్న కొడుకు ఫోన్ చేశాడు. ఏడుపు ఇంకా పెంచింది ప్రకృతి. మామ్ ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు రోహన్. తల అడ్డంగా ఆడించింది. ఇటు చూడు అన్నాడు ఫోన్లోనే. తల ఎత్తి చూసింది. రోహన్ కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. అయ్యో నువ్వెందుకు ఏడుస్తున్నావు అంది చిన్నపిల్లల్లా ప్రకృతి. ఏడుపు రాదా మరి? నేనేమో ఇంత దూరంలో ఉన్నాను. నువ్వు ఏడుస్తుంటే నాకెలా ఉంటుంది మామ్ అన్నాడు రోహన్. కూతురు భర్త ప్రకృతికి చెరోవైపు కూర్చున్నారు. లేవండి, మీరెందుకు కూర్చున్నారు? మళ్ళీ మీరు అంటించుకోవటానికా అంది. ఇప్పుడే ఆన్లైన్లో డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయిద్దాం అన్నారిద్దరు. కొన్ని నెంబర్లను తీసుకుని ఫోన్లు కలిపారు. ఎంగేజ్ వస్తుంది. ఏ ఫోను కలవట్లేదు. ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకుని ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పారు అందరూను. ఇప్పుడు అపాయింట్మెంట్ దొరకట్లేదు అని టెన్షన్ పడసాగారందరూ. మెడికల్ షాప్కు వెళ్ళి ఏమైనా మెడిసిన్స్ తీసుకొద్దామనుకున్నారు. తండ్రి కూతురు ఇద్దరూ కలిసి వెళ్ళారు. కోవిడ్ కిట్స్ అయిపోయాయండి, మీకు అర్జెంటుగా కావాలంటే 10,000 అవుతుంది అన్నాడతను. కిట్ అంటే ఏముంటాయి అందులో అంది క్రాంతి. చెప్పాడు మెడికల్ షాప్ అతను. లెక్కలేసింది. అదేంటి ఈ మెడిసిన్స్ అన్నీ కలిపితే 1000 కూడా కాలేదు, నువ్వు 10,000 అవుతుంది అంటున్నావు ప్రశ్నించింది. లాక్డౌన్ కదా మేడం, ట్రాన్స్పోర్టేషన్కి చాలా ఖర్చు అవుతుందండి. మీరు ఎవరిని అడిగినా ఇదే రేటు ఉంటుంది అన్నాడు షాపు యజమాని. ప్రిస్క్రిప్షన్ లేదు, ఆన్లైన్ అపాయింట్మెంట్ దొరకట్లేదు, ఇలా కొంటే ఇస్తారా అంది క్రాంతి. ఎందుకు మేడం, మన దగ్గర డాక్టర్ కూడా ఉంటారు. ఒక కన్సల్టేషన్ 1000 అవుతుంది అన్నాడతను. అంతనా అన్నట్లు ఒకరి ముఖంలో ఒకరు చూసుకున్నారు. పేషెంట్ ఇక్కడికి రావాలా? డాక్టర్ ఇంటికి వస్తాడా? ఎలా చేయమంటారు అంది క్రాంతి.
ఇంటికొస్తే మరే 500 ఎక్కువ మేడం అన్నాడు షాప్ అతను. ఏదేమైనా కానీ ఇప్పుడు మనకు డాక్టర్ వచ్చి చూస్తేనే తెలుస్తుంది. ఎంత డబ్బైనా సరే ఇంటికి రమ్మని చెప్తామని అనుకున్నారు. చూడండి, ఇంటికి వెళ్ళి కాల్ చేస్తాను. లొకేషన్ మీకు షేర్ చేస్తాను. ఓ గంటలో రమ్మని చెప్పండి అని ఇంటికొచ్చారు ప్రకాష్, క్రాంతి. ప్రకృతి మూలుగుతూ కనిపించింది. ఏం చేయాలో ఎవరికీ తెలియట్లేదు. దగ్గరకు వెళ్ళలేని పరిస్థితి. అందరూ ఏడ్చారు. కాసేపు ఎవరినైనా రమ్మందామంటే ఎవరూ వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు పలకరించేవారు ఎవరున్నారు? మా అమ్మా నాన్నలు ఎవరైనా వస్తారేమో అనుకుంటే మామూలుగా ఉన్నప్పుడే ఫోన్లో కూడా పలకరించటం లేదు. ఎప్పుడైనా పలకరించినా మా మధ్య ఆర్థిక సంబంధాలు తప్ప ప్రేమానుబంధాలు ఎక్కడున్నాయి? తమ్ముళ్ళు అసలే పలకరించరు. ఎప్పుడైనా నేను అవసరం రాకపోతానా అన్నట్లు అంటీ ముట్టనట్లు ఉంటారు. మా అత్త ఇంటి వాళ్లతో అయితే సంబంధాలు ముందు నుంచే సరిగా లేవు. స్నేహితురాళ్ళ భర్తల్లో, ఆత్మీయ బంధువుల్లో ఇంటి పక్క వారో ఎవరో ఒకరు చనిపోయిన వార్తలు రోజు వింటుంది. ఆ జ్వరంలోనే తన చిన్ననాటి స్నేహితురాలు మంగమ్మ భర్త చనిపోయాడనే వార్త, వరంగల్ పిన్ని భర్త చనిపోయాడనే వార్త విని ఉన్నది ప్రకృతి. ఇలాంటి వార్తలు వినటం వల్ల తనకు పాజిటివ్ రావటం వల్ల జ్వరం తీవ్రత ఇంకా పెరిగింది. అంతలోనే క్రాంతి వచ్చి, అమ్మ మనకు ఎవరున్నారని వస్తారు? అయినా ఇప్పుడు ఎవరి దగ్గరకు ఎవరూ రారు. మనకు మన ప్రాణాలు ఎంత ముఖ్యమో వాళ్లకు అంతేగా అంది. ఒకసారి నిమ్స్లో ఆ రోజు పరిచయమైన డాక్టర్ ఉందిగా, ఆమెకు ఫోన్ చేసి అడుగు, ఏం మందులు వాడాలో తెలుసుకో అంది క్రాంతి. ఆ రోజు ఏదో అపాయింట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు డాక్టర్ ఫణిగారు నాకు వచ్చిన డిసీజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని పంపాడు. అంతే. మనల్ని గుర్తుపడుతుందా అంది కూతురుతో ప్రకృతి. అమ్మా ఓసారి మెసేజ్ చేద్దాం. పోయిందేముంది? నీ నెంబర్ వాళ్ళతో ఉంది కాబట్టి నీ ఫోన్ నుంచే మెసేజ్ చేయాలి. అలాగైతే గుర్తుపడతారు అని తల్లితో చెప్పి ఫోన్ తీసుకుని తనే మెసేజ్ చేసింది క్రాంతి. వాట్సాప్ మెసేజ్ పెట్టాను, చూద్దాం. ఇప్పుడు ఇంత రాత్రి ఎవరూ రెస్పాండ్ అవ్వట్లేదు. రెస్పాండ్ అయితే మనం లక్కీ. లేకపోతే మెడికల్ షాప్ అతను డాక్టర్ను పంపుతానన్నాడు అని క్రాంతి అంటున్నంతలోనే కాల్ వచ్చింది. అమ్మ డాక్టర్ కాల్. డాక్టర్ ఫోన్ చేసింది. ఏం జరిగిందని అడిగింది డాక్టర్. డాక్టర్కు విష్ చేసి, ఫలానా రోజు నిమ్స్లో మిమ్మల్ని కలిశాము. ఏదైనా ప్రాబ్లం అయితే కాల్ చేయమని మీ నంబర్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఆ ప్రాబ్లం కాదు, కానీ మమ్మీకి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఇంత రాత్రి టైంలో ఎవరూ అందుబాటులో లేరు. మీరు ట్రీట్మెంట్ ఇస్తారేమోనని మెసేజ్ పెట్టాను మామ్. సారీ, మమ్మీ ఏడుస్తూనే ఉంది. తోచక టెక్స్ట్ చేశాను అంది క్రాంతి. పర్వాలేదమ్మా. సిస్టమ్స్ ఏంటి? ఏమవుతుంది అంది డాక్టర్. చెప్పింది క్రాంతి. మీరు టెస్టులు చేయించిన రిపోర్ట్స్ నాకు వాట్సాప్ చేయండి. చూసి ప్రిస్క్రిప్షన్ రాస్తాను అంది డాక్టర్. మేడం మీకు ట్రీట్మెంట్ చేసినందుకు అమౌంట్ ఫోన్పే చేస్తామండి అంది క్రాంతి. దానికి డాక్టర్, అదేం అవసరం లేదమ్మా. ఇప్పుడు బయట అంతా కోవిడ్ ఎక్కువగా ఉంది. నాకు చేతనైనంత నేను అడిగిన వారికి ఇలా మెడిసిన్స్ రాసిద్దామనుకుని చేస్తున్నాను. అంతే, మీ మమ్మీకి తగ్గితే చాలు అంది డాక్టర్. క్రాంతికి ఏడుపొచ్చింది. ఎందుకంటే అంతకుముందు వాళ్ళ డాడీతో పాటు 2-3 హాస్పిటల్స్ తిరిగి అడిగారు. సీరియస్గా ఉంటేనే అడ్మిట్ చేసుకుంటామని చెప్పారు. ఓపీ చూడము అని చెప్పారు. మెడికల్ షాప్ అతను డాక్టర్ను పంపిస్తాను అని రేపు ఉదయం పంపుతానని ఫోన్ చేస్తే చెప్పాడు. ఎలా చేయాలని తండ్రి కూతురు బయట ఏడ్చి ఇంట్లోకి వచ్చారు. ఏం చేయాలని. ఎందుకు ఏడుస్తున్నావు క్రాంతి అంది డాక్టర్. ఏమీ లేదు మామ్. మమ్మీ ఏడుస్తుంది, అందుకే ఏడుపొచ్చిందంది. మమ్మీకి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను అంది డాక్టర్. ప్రకృతితో ఫోన్లో మాట్లాడుతూ, మీరు ఏడవకూడదు, చాలా ధైర్యంగా ఉండాలి. మీరు కోలుకునేదాకా నాతో టచ్లో ఉండండి. ఎనీ టైం కాల్ చేయండి, నేనేం అనుకోను. ఎవ్రీ 2 అవర్స్కు ఒకసారి పల్స్ చెక్ చేసుకుని నాకు వాట్సాప్ చేయండి. ఆవిరి పట్టండి, వేడి నీళ్ళు తాగండి, మెడిసిన్స్ కరెక్ట్గా వేసుకోండి. అన్నింటికీ మించి మీరు ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉంటేనే త్వరగా కోలుకుంటారు అంది డాక్టర్. మీ పేరు డాక్టర్? ఓ, నా పేరు తెలియదు కదూ. నా పేరు శ్రీజిత. రుమటాలజీ డిపార్ట్మెంట్లో ట్రైనీ డాక్టర్ను అంటూ ఎంతో ఆప్యాయంగా సొంత మనిషి మాట్లాడేసరికి ప్రకృతిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. కోవిడ్ వచ్చినట్లు కాకుండా ఏదో
టెంపరేచర్ ఎక్కువగా ఉండి జ్వరం వస్తే ఎలా ఉంటుందో అలా ఫీల్ అవ్వసాగింది. మెడికల్ షాప్లో పల్స్ ఆక్సోమీటర్, ఆవిరి పెట్టుకునే మిషన్, 14 రోజుల పాటు వాడటానికి మెడిసిన్స్, ఇంకా బలానికి కావలసిన పండ్లు అన్నీ తెచ్చారు. ప్రకాష్ కూతురు క్రాంతితో కలిసి మంచి ఆహారంతో పాటు మంచి మాటలు. రూమ్ ముందే దూరంగా కూర్చుని మాస్కులు పెట్టుకుని మాట్లాడేవారు. ప్రకృతి తన ఆఫీస్ వర్క్ చేసుకునేది. అలా వారం తిరిగేసరికి కాస్త కోలుకుంది ప్రకృతి. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అమెరికాలో ఉన్న వాళ్ళ అబ్బాయి కూడా రోజూ మాట్లాడేవాడు కాబట్టి తనకు కోవిడ్ వచ్చిన విషయమే మర్చిపోయింది. ఇదే ట్రీట్మెంట్ కోసం మన రామేశం మావయ్య వాళ్ళు, గణేష్ వాళ్ళు రోజుకు ఎన్నో లక్షలంట. ఆ భగవంతుని దయ వల్ల మనకు దేవత లాంటి డాక్టర్ సమయానికి దొరికింది అన్నాడు ప్రకాష్. ప్రకృతి ఐసోలేషన్ అయిపోయింది. డాక్టర్ రిపోర్ట్స్ వచ్చాయి. మీకు వాట్సాప్ చేశాను అని ఫోన్లో చెప్పింది డాక్టర్ శ్రీజతకు. చూశాను, మీరు చాలా త్వరగా కోలుకున్నారు. కంగ్రాట్స్ అని చెప్పింది శ్రీజిత. మీ వల్లే నేను త్వరగా కోలుకున్నాను. మీకు చాలా చాలా కృతజ్ఞతలు మేడం. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము. మా కుటుంబం మొత్తం మీకు రుణపడి ఉంటాము అంది ప్రకృతి. మీరు కోలుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అంతే చాలు. మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే ఫోన్ చేయండి. నేను వర్క్లో ఉన్నాను అని ఫోన్ పెట్టేసింది. ఎంత మంచి డాక్టర్ కదూ. మరో హాస్పిటల్లో అయితే ఈ పాటికి మనం అప్పుల పాలైపోయేవాళ్ళం. దేవుడున్నాడు అన్నాడు ప్రకాష్. అవును డాడీ, దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మనకు ట్రీట్మెంట్ చేసింది మనిషి రూపంలో ఉన్న దేవత అంది క్రాంతి. ఆ కుటుంబం ముప్పుకు గురైన ఇంటిని మళ్ళీ పొందినంత ఆనందంగా ఉన్నారు. వైద్యో నారాయణ హరి. ఇలాంటి వైద్యులు కలకాలం చల్లగా ఉండాలి. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.